హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ర్యాండమ్గా తెలుగులో వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయినాను అనమాట. సో ఇంట్లో డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి. నాకు కావాల్సినవి టార్గెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు టార్గెట్కి వెళ్ళి కొన్ని డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ అండ్ నేను ఒక 2-3 డేస్లో ట్రావెల్ చేస్తున్నాను. సో కొన్ని ట్రావెల్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు బై దెమ్. So let's go to Target. ఈ సెక్షన్ ఆఫ్ టార్గెట్ నాకు చాలా ఇష్టం. అన్ని తక్కువ రేట్లకి మంచి క్యూట్ స్టఫ్ ఉంటాయి. అండ్ అపరెంట్లీ దిస్ ఈస్ ఫర్ $1. ఇంకా క్యూట్ ఉంది కదా. ప్రాబబ్లీ టేక్ దిస్ వన్. లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇంత క్యూట్ ఉంది పందిపిల్ల. నేను టార్గెట్కి వచ్చినప్పుడు నేను ఒక్కటి కొనుక్కోవాలనుకుంటే నేను 10 చూసి ఆ 10 కొనుక్కుంటాను. సో చాలా డబ్బులు బొక్క పెట్టాను అనమాట. సో ఎక్కువ దిక్కులు చూడకుండా డైరెక్ట్గా మనం దేనికోసం అయితే వచ్చినామో దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాకు రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ కావాలి. క్లిప్స్లో ఐ లైక్ దీస్ 2. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలా అని డిసైడ్ అవుతున్నాను. బట్ రబ్బర్ బ్యాండ్స్ ఐ నో వాట్ ఐ వాంట్. ఈ క్లాత్ క్లిప్ తీసుకున్నాను అండ్ ఐ టుక్ సమ్ రబ్బర్ బ్యాండ్స్. ఇవే ఆ డిటర్జెంట్ ట్యాబ్లెట్స్ నేను చెప్పింది. ఇవి కొంచెం క్లీన్ ఉంటాయి, లైక్ ఆ ప్లాస్టిక్ అదంతా లేకుండా. సో నేను ఇంతకుముందు కాస్కోలో తీసుకొని ఉన్నాను, బట్ కాస్కోలో ఇప్పుడు అవైలబుల్ లేవు. అపారెంట్లీ దే ఆర్ అవైలబుల్ ఇన్ టార్గెట్. సో ఐమ్ టేకింగ్ దిస్. అంతే, అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను టార్గెట్కి వెళ్దాం అనుకున్నాను దీనికోసం. ఇది తెచ్చుకున్నా. వెళ్తాను కదా, అవసరమైనవి కొనుక్కుందాం అనుకొని తెచ్చుకునింది ఇవి 2. ఓకే, బట్ అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ కనిపించింది క్యూట్గా, మంచిగా ఉన్నాయి కదా అని చెప్పి కొనుక్కొచ్చినట్టు ఇవన్నీ. లైక్ మీషో. చైన్ క్యూట్గా కనిపించింది, బాగుంది అని చెప్పి తెచ్చుకున్నాం. ఇది వచ్చి $10 పడింది. చైన్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి కాబట్టి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇది కూడా $10. అండ్ క్యూట్గా కనిపించినాయని చెప్పి యాంక్లెట్స్ తెచ్చుకున్నాను. దిస్ కాస్టెడ్ మీ $12. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో క్యూట్. ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్. నేను ఎలానో కొన్ని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దిస్ ఈజ్ ఓకే. బట్ ఇది $1 పడింది. బట్ ఎంత అన్నెసెసరీ అయినా కానీ తెచ్చుకున్నా. లాస్ట్లో కాంటెంప్లేట్ అయినాను కానీ మళ్ళీ తెచ్చుకున్నా. ఇప్పుడు నా దగ్గర స్కెచెస్ ఉన్నాయి, వాటర్ కలర్స్ ఉన్నాయి, తర్వాత జర్నలింగ్ చేసుకోవడానికి జర్నలింగ్ సప్లైస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కటి కూడా కూర్చొని సక్రమంగా నేను చేయడం లేదు, కానీ ఇది తెచ్చుకున్నా. ఎందుకంటే ఇది జస్టిఫికేషన్ అనమాట. $1 కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటా, బోర్ కొట్టినప్పుడు వేసుకుంటా, ఈరోజు సాయంత్రం కూర్చొని వేసుకుంటా అని చెప్పి తెచ్చుకున్నా అంతే. అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళకూడదు, నన్ను ఒక్కదాన్ని ఎప్పుడు పంపించరు ఇట్లాంటి అన్నెసెసరీ చెత్త అంతా తెచ్చుకుంటానని. బట్ ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి తెచ్చుకోవాలి. ఓకే, ఈరోజు బయట ఎక్కువ ఎండ లేదు కానీ చాలా వేడిగా ఉన్నింది.
ఐ విల్ టెల్ యూ సంథింగ్. మనము కార్ డ్రైవింగ్ చేస్తాము కానీ అవసరమైనవి ఏవి చూసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ ఉందా లేదా, ఏసీ ఆన్ చేసిందా లేదా, ఇలాంటివి ఏం చూసుకోం. జస్ట్ ఎక్కినామా, డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోయినామా, మిగతావన్నీ మనకు సంబంధం లేదు. ఈరోజు ఇందాక టార్గెట్కి బయలుదేరినప్పుడు చాలా వేడిగా అనిపిస్తానింది. ఎందుకురా వేడిగా ఉంది అని చెప్పి ఒక 5 నిమిషాలు ఆలోచించి తర్వాత ఊరికి అట్లా కిందకి చూస్తే ఏసీ ఆన్లో లేదు. నిన్న ఈవినింగ్ ఆఫ్ చేసిన ఏసీ మనం అసలు అది వేసుకోవాలని మనకు గుర్తే లేదనమాట. సో అట్లనే ఒక 5 నిమిషాలు డ్రైవ్ చేసిన. ఇప్పుడు అట్లీస్ట్ అసలు అది ఒకటి ఉంది, ఆన్ చేయాలా ఏమో అని చెప్పన్నా చూసుకున్నా. బట్ కొన్ని మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళేసి వచ్చి వేడని కంప్లైంట్ చేస్తా అంటే అసలు ఇది ఒకటి ఉంటుంది, అది ఆన్లో ఉందా లేదా అని చూసుకుంటావా లేదా అని అడిగేంత వరకు మనకు అసలు ఏసీ బటన్ ఆఫ్ చేస్తారు అన్న ఐడియా కూడా రావట్లేదు. చాలాసార్లు ఫ్యూయల్ దగ్గర కూడా అలానే అయింది. అది అయిపోస్తూ ఉంటుంది, మనం వెళ్ళి పట్టించాం. మనకు పట్టించి పెడితే మనం తోలుకుంటాం బండి.